ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి స్థుతులు ఈరోజు ప్రతి రాశి వారికి ఉపయోగపడతాయి, ప్రతి రాశి వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ నవమి. పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. మొదటిసారిగా ప్రారంభించేటువంటి పనులకి పనికిరాదు. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ కార్యక్రమం, అలాగే విష్ణు సహస్రనామ పఠనం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో, విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు ఎదుర్కొనేటువంటి వారికి ఈరోజు చేసేటువంటి ఈ పెసలు దానం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ రుగ్మతల నుంచి దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే దీని తర్వాత వచ్చేటువంటి ధనిష్ట నక్షత్రం కూడా శుభప్రదమైనది, దోషం లేనిది. ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. స్వక్షేత్రాన్ని వీక్షించేటువంటి ఈ చంద్రుడు అనుకూల లగ్నాల్లో వైభవాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేపట్టగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా గతంలో చేసిన పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా సత్వ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. వ్యాపార, ఉద్యోగ, విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. ప్రయాణాల విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మేలైనటువంటి వార్తల్ని వింటారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభవార్తల్ని తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తరం వంటివి ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితిలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. జాప్యంతో కూడినటువంటి కార్యక్రమాలకి పరిష్కారాలు కనుక్కోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతే ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభవార్తలు దగ్గరవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి, యోగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. పిత్రార్జిత సంబంధ వ్యవహారాల్లో అనుకూలత, ఆకస్మిక విషయాలు చేకూరుతాయి. వ్యాపార సంబంధ వ్యవహారాల్ని చక్కబట్టగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మేలైనటువంటి సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు.
శుభవార్తలు వింటారు. మేలైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మెప్పుని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం, శ్రేష్టం. ఈ గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగించి విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ఎదుగుదలకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో విజయాలు అవలీలగా సాధించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ధైర్యం చేకూరుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సత్ఫలితాలు ఏర్పడతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి వంటివి ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. ఆకస్మిక అపజయాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక ప్రశాంతత కరువయ్యేటువంటి సంఘటనలు రాజకీయ పరంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఊరట లభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఇంపైనటువంటి వార్తలు దగ్గరవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని వివేకంతో పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదృశ్య సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. జాప్యాలు, విఘ్నాలు వంటివి దూరమవుతాయి. వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తల్ని వేగవంతంగా దగ్గర చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఆర్థిక విజయాలు చేకూరుతాయి. మహాలక్ష్మి అష్టోత్తరం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అవమానకర సంఘటనల్ని నెట్టివేయగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. గృహ విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు విడిపోతాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మేలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక అనుకూలతని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం ఈ రోజు ఈ రాశి వారికి మంచిని కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అవగాహనతో కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి విజయాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాల్లో విజయాలు చేకూరుతాయి. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా
మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరాభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. శివస్తుతి ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక నిర్ణయాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పడమట దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అష్టోత్తరాల పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చేటువంటి శక్తిని కలిగిస్తుంది. వ్యాపార పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందం లభిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. పిత్రార్జిత వ్యవహారాల్లో కూడా ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. గృహంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు లభిస్తాయి. ఉద్యోగ విషయాలు ప్రశాంతంగా కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మేలైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక లావాదేవీల్లో విజయాలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్యసిద్ధిని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధని పెంపొందింప చేసుకోలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో కొంత ఊరట లభిస్తుంది. నూతన బాధ్యతలు గృహరీత్యా ఏర్పడతాయి. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాలేనటువంటి సందిగ్ధత కొనసాగుతుంది. వ్యాపార విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా సప్తమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మటుమాయం చేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టి ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్ని పరిశీలిద్దాం. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు లాభిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. వ్యాపార సంబంధిత నిర్ణయాలకి ఇది చాలా మంచి రోజు. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలను తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం కోసం ఆయుర్వేదం శీర్షికన మనం ఈరోజు శరీరం వేడి చేయడం అనేటువంటి సమస్య గురించి మాట్లాడుకుందాం. శరీరం వేడి చేయడం అనేటువంటిది మామూలుగా చాలా మందిలో ఈ సమస్య కనపడుతూ ఉంటుంది. అందులోని ఎండాకాలంలో ఈ వేడి చేయడం అనేటువంటి సమస్యని ఎక్కువ మంది ఎదుర్కొంటూ ఉంటారు. అంటే వేడి చేయడం అంటే ఏంటంటే లోపలేమి జ్వరం అనేది ఉండదు, కానీ వేడివేడిగా ఉన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. అలాగే మనం పైన ముట్టుకుని చూస్తే కూడా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపించడానికి ఒకటి ఏంటంటే శరీర ప్రకృతి ఒక కారణం. అంటే శరీర ప్రకృతి అంటే పిత్త ప్రకృతి అనేటువంటి ఒక ప్రకృతి. అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ లోపల వేడిగా ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. మనం వాళ్ళని ముట్టుకుని చూస్తుంటే జ్వరం లేకపోయినా వేడిగా ఉండడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాం. ఎండాకాలంలో ఈ సమస్య ప్రకృతి పరంగానే కాకుండా అంటే శరీరం తీరు వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల కూడా అవుతూ ఉంటుంది. అంటే బయట ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరిగిపోతుంది. అలా వేగం బాగా పెరిగినప్పుడు శరీరం వేడి చేసినట్టుగా అవుతూ ఉంటుంది అన్నమాట.
అలాగే ఇంకా ఏంటంటే ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళు మండుతున్నట్టుగా ఉండడం, మూత్రం కనుక విసర్జిస్తూ ఉంటే మూత్రంలో మంటగా అనిపించడం, మూత్రం సాఫీగా వెళ్ళకపోవడం, ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒంటి లోపల ఏదో వేడి ఆవిరి వస్తున్నటువంటి భావం కూడా కలుగుతూ ఉంటుంది. ఇలా ఎండాకాలంలో మాత్రమే ఇలా కలగడానికి కారణం ఏంటంటే శరీరంలో ఉండేటువంటి జీవక్రియలు పెరగడమే కాకుండా లోపల ఉండేటువంటి నీరు కూడా బాగా ఆవిరైపోతూ ఉంటుంది. శరీరం లోపల అంటే రక్తం లోపల ఉండాల్సినటువంటి నీటి శాతం తగ్గినప్పుడు ఇలా వేడిగా అనిపించడం అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి 2 మంచి మూలికలు ఉన్నాయి. అవేమేంటంటే వట్టివేళ్ళు, తర్వాత తిప్పతీగ. వట్టివేళ్ళు, తిప్పతీగ ఈ 2 కూడా బాగా చలవ చేసేటువంటి మూలికలు. ఎండాకాలంలో ఉండేటువంటి శరీరపు వేడిని తగ్గించి చక్కగా లోపల ఉండేటువంటి జీవక్రియలన్నీ కూడా ఎంత జరగాలో అలా జరిగేలాగా చేయడానికి ఈ 2 మూలికలు సహాయపడతాయి. వట్టివేళ్లను చూర్ణంలాగా చేసేసి ఉంచుకోవాలి. అలాగే తిప్పతీగను కూడా చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఈ 2 చూర్ణాలని సమభాగంలో తీసుకుని ఒక దానిలో పోసి నిల్వ ఉంచుకోండి. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని 1 కప్పు నీళ్ళల్లో వేసి మరిగించుకోవాలి. సగం ఎగిరిపోయేంత వరకు మరిగించుకుని ఆ మిగిలినటువంటి దాన్ని చల్లార్చి వడపోసుకుని ఆ తర్వాత ఒక పానీయంలాగా తీసుకుంటూ ఉండాలి. కావలిస్తే రుచికి కొంచెం పటిక బెల్లం కలుపుకోవచ్చు. ఈ విధంగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కనుక రోజు ఈ ఎండాకాలంలో తీసుకుంటున్నట్టయితే ఈ వేడి చేసే సమస్య తగ్గి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషికి జ్యోతిష్య శాస్త్రరీత్యా సంభవించే అనేక రకాలైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి రత్నధారణ ఎంతగానో సహకరిస్తుంది. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం వహించేటటువంటి రత్నధారణ చేయటం ద్వారా ఆ గ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వదోషాలను తొలగింపజేసుకోవచ్చు. నవగ్రహాలలో చంద్రగ్రహానికి సంబంధించినటువంటి రత్నం ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా సమస్త చంద్రగ్రహ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి రత్నశాస్త్ర రీత్యా ముత్యధారణ చేయాలని మనకి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. నక్షత్రాల పరంగా ఆలోచించినట్లయితే ప్రధానంగా రోహిణీ నక్షత్రం, హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రాలలో జన్మించిన వారు తప్పనిసరిగా ముత్యధారణ చేయాలని, ఆ విధంగా చేసినట్లయితే జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని రత్నశాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారు కూడా ముత్యధారణ చేసినట్లయితే చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రరీత్యా జాతక చక్రంలో చంద్ర మహాదశ జరుగుతున్నటువంటి సమయంలో కానీ, లేదా మీ జాతక చక్రంలో చెడ్డ స్థానాలైనటువంటి 6, 8, 12 స్థానాలలో చంద్రగ్రహం సంచరించేటటువంటి సమయంలో కానీ ముత్యాన్ని ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా మీ జాతక చక్రంలో వృశ్చిక రాశిలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రగ్రహం యొక్క అనుగ్రహం పొందటానికి ముత్యధారణ చేయాలని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. మరి ప్రధానంగా ఈ ముత్యధారణ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ముత్యధారణ చేయటం ద్వారా ఏ విధంగా జీవితంలో పురోభివృద్ధిని సాధించవచ్చు అనే విషయాలను పరిశీలించినట్లయితే చంద్రుడు జ్యోతిష్య శాస్త్రరీత్యా తల్లిని సూచిస్తాడు. కనుక తల్లితో విభేదాభిప్రాయాలు కలిగినటువంటి తరుణంలో, లేదా మాతృవర్గం వారితో అనుకూల పరిస్థితులు లేక విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న తరుణంలో ముత్యధారణ చేయటం ద్వారా మాతృవర్గం వారితో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, అనుకూల ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రధానంగా ముత్యధారణ ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే జ్యోతిష్య శాస్త్రరీత్యా చంద్రగ్రహం కనుక దోషయుక్తమై ఉన్నట్లయితే మాతృ సంబంధీకులతో ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముత్యధారణ చేసినట్లయితే ముత్యం నుండి ప్రసరించేటటువంటి కిరణాల యొక్క ప్రభావం వల్ల మాతృ సంబంధీకులతో కలిగే ఇబ్బందుల నుండి త్వరగా బయటపడవచ్చు. అంతేకాకుండా సర్వసాధారణంగా పిల్లలకు బాలారిష్ట దోషాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ బాలారిష్ట దోషాల యొక్క ప్రభావం వల్ల చంటి పిల్లలకు జలుబు, దగ్గు,
ఆయాసం, ఇలా రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంటి పిల్లలకు బాలారిష్ట దోషాల వల్ల కలిగేటటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ముత్యాన్ని ధరింపజేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా వ్యవసాయదారులకు ప్రత్యేకంగా పూల తోటలలో, పళ్ళ తోటలలో నష్టం ఏర్పడినటువంటి తరుణంలో, ప్రత్యేకంగా అరటి, సపోటా, బొప్పాయి లాంటి పంటలలో నష్టం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ముత్యధారణ చేసినట్లయితే వ్యవసాయ రంగంలో వారు చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రరీత్యా చంద్రగ్రహం దోషయుక్తమై ఉన్నట్లయితే వివాహితులకు నీలాపనిందలు రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సంసార జీవితంలో ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వివాహితులకు కలిగేటటువంటి నీలాపనిందల నుండి బయటపడటానికి కూడా ముత్యధారణ చేయాలని మనకు జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ ముత్యధారణ చేయటం ద్వారా మనకి మంచి ఆహారం, పానీయం, షడ్రసోపేతమైనటువంటి విందులు లాంటి శుభాలు కలుగుతాయని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఆరోగ్యపరంగా ఆలోచించినట్లయితే చంద్రుడు ప్రధానంగా మనస్సును ప్రభావితం చేస్తాడు. మనస్సుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో ఉండటం, చింతలతో ఉండటం, ఇలాంటి అనారోగ్య భావనలకు గురవుతున్నటువంటి తరుణంలో కూడా ముత్యధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకంగా హిస్టీరియా, నరాల బలహీనత, మానసిక వ్యాధుల నుండి బయటపడటానికి ముత్యధారణ చేయాలని, ముత్యధారణ చేసినట్లయితే ఆరోగ్యపరంగా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది. మరి ముత్యధారణ ఎలాంటి సమయంలో ఏ విధంగా చేయాలి? ముత్యాన్ని ఎప్పుడు ధరించాలనుకున్నా కూడా తారాబలం, చంద్రబలం చూసుకొని ఎటువంటి దుర్ముహూర్తం, వర్జ్యం లేకుండా ఏ రోజైనా సరే వృషభ లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, ధనుస్సు లగ్నం కానీ ఉన్న సమయంలో ముత్యధారణ చేసినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా సోమవారం కానీ, శుక్రవారం కానీ ముత్యధారణ చేసినట్లయితే చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకంగా సంవత్సరంలో జూన్ నెలలో కనుక ముత్యధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు ఎక్కువగా కలుగుతాయని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. కనుక ఏ రోజైనా సరే ఈ లగ్నాలతో పాటుగా నక్షత్ర పరంగా రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో 2 క్యారెట్లు ఉన్నటువంటి ముత్యాన్ని వెండి లోహంలో చేయించుకొని కుడి చేతి ఉంగరం వేలుకు ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. మరి ముత్యం ధరించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలని రత్నశాస్త్రం తెలియజేస్తుంది. ముత్యం ధరించే సమయంలో ముత్యాన్ని ఒక వెండి పాత్రలో ఉంచాలి. ఆ తర్వాత తెల్లటి పుష్పాలతో ముత్యాన్ని పూజిస్తూ ఓం లక్ష్మీదేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. కారణం ఏంటంటే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. చంద్రదోషాలను తొలగింపజేసుకోవటానికి ముత్యం ధరించేటటువంటి సందర్భంలో చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి మంత్రాన్ని స్మరించుకుంటూ తెల్లటి పుష్పాలతో ముత్యాన్ని పూజించి ముత్యాన్ని ధరించినట్లయితే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ మంత్రం జపించుకోవడంతో పాటుగా ప్రత్యేకంగా ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క రత్న గాయత్రి మంత్రాన్ని మనకు రత్నశాస్త్రం తెలియజేసింది. అదేవిధంగా ముత్యానికి సంబంధించి ఒక రత్న గాయత్రి మంత్రాన్ని శాస్త్రాలలో చెప్పారు. ఆ రత్న గాయత్రి మంత్రాన్ని కూడా 11 సార్లు జపించి ముత్యాన్ని ధరించినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మరి ముత్యాలు ఎన్ని ఉన్నా కూడా జాతి ముత్యాన్ని ఎలా గుర్తించాలి? జాతి ముత్యాన్ని గుర్తించటంతో పాటుగా ముత్యాలలో ఉన్నటువంటి రకరకాల దోషాలు ఏంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను గురించి వచ్చే వారం తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ శరీరం వేడి చేయడం అనేటువంటి సమస్య ఉన్నప్పుడు శరీరంలో కనిపించేటువంటి మరికొన్ని లక్షణాలు ఏంటంటే కొంచెం పెదవులు పగిలినట్టు కావడం. ఎందుకంటే శరీరం లోపల ఉండేటువంటి నీరు తగ్గిపోవడం వల్ల పెదవుల్లో ఉండేటువంటి మృదుత్వం తగ్గుతుంది. అలాగే పాదాల్లో పగుళ్ళు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ వేడి అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆహారంలో వేడి చెయ్యనటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
వేడి చెయ్యని పదార్థాలు అంటే ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి, కమ్మటి మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే తీసుకునేటువంటి వాటిల్లో ఏంటంటే పేలాలు, వరి పేలాలు కూడా చలవ చేసేటువంటి ఆహారమే. ఆ తర్వాత ఏంటంటే కొంచెం తీయగా, ప్రకృతిలో సహజంగా తీయగా ఉన్నటువంటివి. ఎప్పుడు కూడా తీపి అంటే మనం బజార్లో దొరికేటువంటి స్వీట్స్ అనుకోకూడదు. ప్రకృతిలో సహజంగా తీయగా ఉండేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వేడిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే చేదు రుచి ఉండేటువంటివి కూడా ఈ వేడిని తగ్గిస్తాయి. ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే ఈ వేడి పెరగకుండా ఉండాలంటే కారము తర్వాత పులుపు రెండు కూడా తగ్గించుకోవాలి. ఈ రెండు కూడా శరీరంలో ఉండేటువంటి ఈ జీవక్రియలు తొందరగా వేగంగా ఉండేలాగా చేసి ఇంకా వేడిని పెంచుతాయి. అందుకని పులుపుని కారాన్ని కూడా తగ్గించేసుకోవాలి. అలాగే ఈ వేడి సమస్య తగ్గించుకోవడానికి ఔషధంగా ఉపయోగపడేటువంటి మరికొన్ని మూలికల గురించి కూడా మాట్లాడుకుందాం. వాటిల్లో ఒకటి ఖర్జూరాలు, మరొకటి చందనం. ఈ రెండు కూడా చిరుచేదు కలిగినటువంటి ఔషధ ద్రవ్యాలు. ఈ చిరుచేదు ఉన్నటువంటివి ఎప్పుడు కూడా చలవ చేస్తాయి, వేడిని బాగా తగ్గిస్తాయి. ఈ ఖర్జూరాల చూర్ణాన్ని, చందనం చూర్ణాన్ని రెండింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి ఉంచేసుకుని ఈ వేడి చేసేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ఉదయం నానబెట్టినట్టయితే అది సాయంత్రం తాగాలి, సాయంత్రం నానబెట్టినటువంటిది మర్నాడు ఉదయం తీసుకోవాలి. ఈ విధంగా 12 గంటల పాటు నానబెట్టినటువంటి ఈ ఖర్జూరాల చూర్ణం, చందనం చూర్ణంతో చేసుకున్నటువంటి ఈ పానీయం లాంటి ఔషధం శరీరంలో ఉండేటువంటి వేడి తగ్గడానికి బాగా సహాయపడుతుంది. మరొక అనారోగ్య సమస్య, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారం గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో ప్రధానంగా అదృష్టకాలము, దురదృష్టకాలం. అదృష్టం ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా వస్తుంది? జాతకంలో గ్రహాలు ఉంటాయి, పుట్టినప్పుడే ఉంటాయి. అవి ఏ సమయంలో అయితే పుట్టామో ఆ సమయ చక్రాన్ని ఆధారం చేసుకొని, ఆ గ్రహాల యొక్క స్థానాలని ఆధారం చేసుకొని యోగాలు, భోగాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. కానీ అవి సంప్రాప్తించే కాలం ఎప్పుడు? అదృష్టకాలం ఎప్పుడు వస్తుంది? అదృష్టకాలానికి మానవుడు చేయవలసినటువంటి సహజమైన ప్రయత్నం ఏంటి? ఉదాహరణకి జాతకంలో వివాహ యోగం ఉన్నది అనుకుంటే వివాహం అయిపోతుందా? అలాగే మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. అలాగే విద్యాయోగం జాతకంలో ఉంటే విద్య వచ్చేస్తుందా? మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. అలాగే ధనయోగం ఉంటే ధనం వచ్చి తీరుతుందా? మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. ఈ విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే మానవ ప్రయత్నమే 90% జరగాలి. షణ్మాత్రం మానవాధీనం సప్తమం దైవ చింతనం. మానవుడు చేసేటటువంటి ప్రయత్నాన్ని 7 భాగాలు కనుక చేసినట్లయితే 6 భాగాలు మనిషే చేసుకోవాలి. 7వ భాగం దైవచింతనం అన్నాడు. దైవచింతనం అంటే ఇక్కడ భగవంతుణ్ణి చింతించు అని అర్థం. భగవంతుణ్ణి ఏ విధంగా చింతన చేయాలి, ఏ రూపంలో, ఏ స్తోత్రంలో ఆరాధించాలో చెప్పేటటువంటి దైవశాస్త్రమే జ్యోతిషం. దైవ ప్రేరణ చాలా అవసరం. దైవం ఎలా ఉంటుంది? గ్రహరూపీ జనార్దన. గ్రహ రూపంలో ఉంటుంది దైవం. గ్రహము అంటే ఆకాశంలో సంచరించేటటువంటి గ్రహం అని ఒక అర్థం. అనుగ్రహించటానికి ఉపయుక్తమైన దైవ మార్గ నిర్దేశకము అని మరొక అర్థం. అది గణిత స్వరూపంగా ఏర్పడేటటువంటి సైద్ధాంతికమైన గ్రహస్ఫుట చక్రం ద్వారానే నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది, ఎవరిని ధ్యానించాలి, ఆరాధ్య దైవం ఎవరు, వీళ్ళని గురించి మనం తెలుసుకుందాం. సహజ నవమ స్థానం, సహజ భాగ్యస్థానం, సహజ ధర్మస్థానం, సహజ పూర్వపుణ్యస్థానం. సహజ అనే పదానికి అర్థం ప్రకృతి సిద్ధమైన మేషాదిగా ప్రారంభమైన రాశి చక్రము అని తెలుసుకోవాలన్నారు. సహజ సిద్ధం, సహజ సిద్ధం అంటే ఎవరి చేత నిర్మించబడనటువంటి ప్రకృత్యాత్మకమైన, పరిశీలనాత్మకమైన, పరిశోధనకు నిలిచేదాన్ని సహజ సిద్ధం అంట. ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటటువంటి ఈ చక్రంలో ధనుస్సు రాశి 9వ స్థానంలో ఉంది. ధనస్సు రాశి అంటారు. ధనంతో కూడిన రాశి ధనస్సు రాశి. ఇక్కడ ధన శబ్దం కాదు, ధనుస్సు. విద్యుంధనురితి ధను, విద్యుంధనుః పర్దినో విశల్యో బాణవాగం ఉత. బాణాన్ని సంధించేటటువంటి బాణాసనం అన్నమాట ధనుస్సు అంటే.
అంటే శ్రద్ధకి మూలమైనది, పూర్వపుణ్యాన్ని లాక్కొచ్చి పెట్టేది భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానంలో జన్మించడమే గొప్ప అదృష్టం అన్నాడు. భాగ్యరాశులు ఎవరైతే జన్మిస్తారో సహజమైన అదృష్ట వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ పాదం ఎక్కడ పెడితే అక్కడ శుభం జరుగుతుంది. వాళ్ళకి ఇంకేం ధనం అవసరంలా, వాళ్ళు పుట్టడమే ధనంలో పుట్టారు. సహజ అగ్నికోణంలో 9వ స్థానం అది. మొదటి అగ్నికోణ స్థానం మేషం, 2వ అగ్నికోణ స్థానం పంచమమైనటువంటి సింహము, 3వ అగ్నికోణ స్థానం ధనుస్సు. ఈ ధనుర్మండలంలో జన్మిస్తే ఏం జరుగుతుంది? మాసానాం మార్గశీర్షోస్మి. ఈ మాసంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఈ మాసాన్ని నేను ఆవహించి ఉంటాను, ఈ మాసమే నేనై ఉన్నాను అని పరమాత్మ చెప్పుకున్నటువంటి మాసం మార్గశీర్ష మాసం, ఉపయుక్తమైన మాసం. ఇది ధనుస్సు లగ్నంగా ప్రవర్తిల్లుతున్నప్పుడు జన్మించిన వ్యక్తులకి వాళ్ళ పుట్టుకే ఒక గొప్ప అదృష్టము, భాగ్యము. వాళ్ళకి పంచమాధిపతి ఎవరు? పంచమే భూసత క్షేత్రే తస్మిన్ భౌమ సమన్వితే లాభగే భార్గవే జాతో బహుద్రవ్యస్య నాయకః. పరిపాలనా దక్షత, నిబద్ధత, ధర్మము, నియమము, కాలాన్ని పాటించటం, కాలాన్ని వశం చేసుకోవటం, ఇవన్నీ కుజక్షేత్రం యొక్క ఫలాలు. ఈ వశం చేసుకోవటం ఎవరికి తెలుస్తుంది? ఇదిగో ఈ ధనుర్మండలమైనటువంటి వ్యక్తులకు తెలుస్తుంది. అంటే ధనుర్లగ్నంలో జన్మించిన జాతకులకి వాళ్ళకేం తెలుస్తుంది? కాలము యొక్క మహిమ, కాలము యొక్క జ్ఞానం తెలుస్తుంది. దీన్ని కాల జ్ఞానము అంటారు. భూత భవిష్యత్ వర్తమానాల గురించి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. బృహస్పతి దానికి అధిపతి. మహానుభావులు వాళ్ళకి ఏముంటుంది? కాలాతీతమైన జ్ఞానం, కాలానికి అందని జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. సహజంగా ధనుస్సు లగ్నంలో జన్మిస్తే ఏం జరగబోతుందో వాళ్ళు బాగా పటిష్టమైన ఊహ చేయగలరు. ఎందుకని? మేషరాశి వాళ్ళకి పంచమ స్థానమైంది. సహజ నాయకుడైనటువంటి, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి, భూసుతుడైనటువంటి, ధరణీగర్భ సంభూతుడైనటువంటి కుజుడు వాళ్ళకి ఆలోచనాధిపతి అయ్యాడు. వేగవంతమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే ధనుస్సు లగ్నంలో జన్మించిన వాళ్ళు. పంచమ స్థానం వాళ్ళకి ఏమైంది? కుజక్షేత్రమైంది, అగ్నిస్థానమైంది, చరస్థానమైంది. దేవతల యొక్క ప్రభువైనటువంటి, సేనాధిపతి అయినటువంటి కుమారస్వామి యొక్క క్షేత్రమైంది. ఇంద్రుణ్ణి రక్షించేటటువంటి దేవసేనాధిపత్య క్షేత్రమైంది. కాలం వాళ్ళ వశమై ఉంటుంది. అది వాళ్ళకి భూసుత క్షేత్రమై అక్కడ కనుక కుజుడుంటే వాళ్ళకి ఐశ్వర్యం పడితే ఎలా ఉంటుందండి? మామూలుగా డబ్బులు లెక్క పెట్టుకున్న ఐశ్వర్యం కాదు. సామ్రాజ్యాలే, చక్రవర్తులే. వాళ్ళొక మాట చెబితే రాజుల్ని తయారు చేయగలిగినటువంటి గురువులంతా కూడా ధనుస్సులోంచి వచ్చారు. ఉదాహరణకి ఈ చంద్రగుప్తుడిని తయారు చేసినటువంటి చాణక్యుడు, అలాగే రాముడికి గురువుగా ఉన్నటువంటి వశిష్ఠాది మహామునులు, వీళ్ళందరూ కూడా ధనుస్సు ప్రభావం కలిగిన వాళ్ళు. ఇక ఏకాదశ స్థానం ఏమైంది? సాక్షాత్తు మహాలక్ష్మి నిలయస్థానమైనటువంటి భార్గవ క్షేత్రం అయింది. దానికి శ్లోకంలో ఏమన్నారు? లాభగే భార్గవే జాతే. లాభగే భార్గవే జాతు. అక్కడ శుక్రజాతం అనొచ్చుగా, అలా అంటల్లా, భార్గవ శబ్దాన్ని వాడారు. భృగుపుత్రిక సంబంధమైనటువంటి భార్గవుడి యొక్క క్షేత్రం అది. సహజమైన ధర్మాల్ని తూచేటటువంటి సహజమైనటువంటి ఆ తులారాశి, తులామండలం, తులాదండం లాభంగా ఉంది. అంటే వీళ్ళు డబ్బుల్ని ఎంతైనా తూయగలరు. ఎంత తూచినా ఆ డబ్బులు ఇంకా తూగుతూనే ఉంటాయి. పరమేశ్వర్య సిద్ధి. శుక్రుడు లాభంలో ఉండటం ద్వారాగా, పంచమ స్థానంలో కుజుడు ఉండటం ద్వారాగా, ధనుస్సు లగ్నంలో ఎవరైనా జన్మిస్తే వాళ్ళు పుణ్యాత్ములు, యోగులు, జ్ఞానులు, మహానుభావులు. ఎవరైనా ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళు కనుక మనకు తారసపడి ఒక మాట చెబితే వాళ్ళ మాటకి ఎదురు చెప్పకండి. ధనుర్లగ్నంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఉత్తములు, యోగ్యులు, పూర్వపుణ్యం కలవాళ్ళు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారాగా విశేషమైనటువంటి జ్ఞాన సంపత్తితో పాటు సార్వభౌమాధికారాల్ని, చక్రవర్తుల్ని తయారు చేయగలిగినటువంటి గురువులు దీంట్లో జన్మిస్తారని, ఎక్కువగా సచివులుగా, మంత్రులుగా వీరు వ్యవహరిస్తారని, ప్రభుత్వాలను పరిపాలించే నాయకులంతా ధనుస్సు మండలంలో అంటే ధనుర్లగ్నంలో జన్మిస్తున్నారని శాస్త్రం తెలియజేస్తుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి ఇవన్నీ ఉండవా? ఉండవు. ఎందుకని ఉండవు? లగ్నం ఏంటో తెలియదుగా.
కాబట్టి ఇక్కడ పరిహారాలను పరిశీలిస్తే లగ్నరీత్యా పరిశీలించాలి. లగ్నంలో జన్మించిన వాళ్ళకి విశేషమైన పరిహారాలు: సుబ్రహ్మణ్య ఆరాధన, ఉపాసనా దైవం, వాక్శక్తి పెరుగుతుంది, ఐశ్వర్యం నిలుస్తుంది. అలాగే లాభస్థానం సాక్షాత్ లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీమాత వీళ్ళకి వశమై ఉంటుంది. 10 రూపాయలు ఉన్నా కూడా సంతృప్తిగా జీవిస్తారు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆనందంగా జీవిస్తారు. ఆనందంగా జీవించడానికే ధనుస్సు లగ్నం విశేషమైనటువంటి స్థానంగా కనపడుతుంది. మన ఇంట్లో ధనుస్సు లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు కుటుంబం మొత్తాన్ని కూడా సెట్ చేస్తారు. వాళ్ళకంత కాల ప్రభావం, కాల మహిమ వాళ్ళ వశమై ఉంటుంది. రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించేటటువంటి యోగాసనాల్ని పరిశీలిద్దాం. జ్వరాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇందులో సన్నిపాత జ్వరం కూడా ఒకటి. ఈ జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి సూర్యభేదన ప్రాణాయామం ఉపకరిస్తుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని ఎడమ చేతితో చిన్ముద్ర ప్రదర్శించాలి. కుడి చేతి ఉంగరపు వేలును ముక్కు ఎడమ రంధ్రంపై ఉంచి కుడి రంధ్రంతో గాలి తీసుకోవాలి. శ్వాసను కొద్దిసేపు బంధించాలి. ఆ తరువాత ముక్కు ఎడమ రంధ్రం నుంచి శ్వాసను మెల్లగా విడుదల చేయాలి. ఈ ప్రాణాయామాన్ని 2 నిమిషాల పాటు కొనసాగించడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత సమతౌల్యం చెందుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను ఆశించేది ధన సంపాదనతో పాటు ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలు కదా. అయితే ఈ కీర్తి, ప్రతిష్టలు, ఆరోగ్యం ఇవన్నీ కూడాను ధన సంపాదన బాగా ఉన్నప్పుడు ఒక విధమైన మానసిక శాంతి వచ్చి హాయిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ గృహంలో ఎల్లవేళలా కూడా ఉండడానికి మనం అమర్చినటువంటి ఆ యొక్క ధనలక్ష్మి ఎక్కడైతే స్థిరత్వం కలిగి మనకి యోగవంతమైన ప్రభావం కలిగిస్తుందో వాస్తుశాస్త్రరీత్యా కూడా అవగాహన చేసుకోవాలి. గృహ బలరీత్యా ఉత్తర స్థానం కుబేర స్థానం అని చెప్పేసి శాస్త్రంలో అందరికీ తెలుసు. అందుచేత మీరు డబ్బులు దాచుకునేటువంటి నగదు బీరువాను తప్పనిసరిగా కుబేర స్థానంలో ఉంచడమే సర్వశ్రేయోదాయకం. అయితే ఉత్తరం వైపు మరి అక్కడ బరువుగా ఉంటుంది కదండి అని చెప్పేసి భావన చేసి చాలామంది తాము డబ్బు దాచుకునేటువంటి ఆ యొక్క బీరువాను నైరుతిలో బీరువా ఉంచి తూర్పు వైపుకు చూస్తున్నట్టుగానో లేక దక్షిణ గోడకు ఆనించి ఉత్తరం చూస్తున్నట్టుగానో బీరువాల్ని అమర్చేటువంటి విధి విధానం కనిపిస్తోంది. ఉత్తర స్థానం కుబేర స్థానం అయినప్పుడు మీ గృహంలో నైరుతి దిశలో మీరు నిద్రించినట్లయితే దక్షిణ దిశగా తలగడబెట్టి పడుకొని నిద్రపోతాడు, లేక తూర్పు దిశగా తలగడబెట్టి నిద్రపోతాడు. ఇక్కడ బీరువా ఎటు పెట్టుకోవాలి అనేది సమస్యాత్మక చర్యగా మారుతుంది. నైరుతి మూల బీరువా పెడితే కాళ్ళు ఆ బీరువా వంక చూస్తూ ఉంటాయి కదా అనేటువంటి సమస్య. దక్షిణం వైపు తలగడబెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెడితే బీరువా ఉత్తరం వైపు కనుక పెట్టినట్లయితే కాళ్ళు బీరువాను చూస్తుంటాయి కదండి అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ముఖ్య సూత్రం ఒకటే. ఉత్తర వాయువ్యం ఖాళీ ఉంచండి, ఉత్తర ఈశాన్యం ఖాళీ ఉంచండి. మధ్యలో ఉత్తరపు గోడకు ఆనించకుండా మీ బీరువాను అక్కడ ఉంచి మీ బీరువా చూసేది ఎటువైపు? దక్షిణం వైపు చూస్తుంది. మీరు బీరువా తెరిచేటప్పుడు ఉత్తరముఖంగా తెరుస్తారు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి లోపలికి వస్తోంది, బయటికి మాత్రం పోవటం లేదు.
ఇలా గనక బీరువా గనక ఉంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం వస్తుంది. మీరు ఉత్తరం వైపు గోడకి ఆంచకుండా పెట్టినటువంటి బీరువా పై భాగాన గోడకు లక్ష్మీ కుబేర ఫోటోను తగిలించటం మర్చిపోకండి. అలాగే మీ బీరువాకు కూడాను 2 గజములు పూర్ణ కలశాలు తీసుకొని పద్మాసనంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి పైన అభిషేకార్చన చేస్తూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క స్టిక్కర్ మీ బీరువాకి మాత్రం అంటించండి. అలాగే మీరు ఉత్తర స్థానం కుబేర స్థానంగా భావిస్తూ బీరువాని ఉంచారు కాబట్టి మీ బీరువా తెరిచినప్పుడు ఆ బీరువాకి ప్రతి శుక్రవారం కానీ గురువారం కానీ తప్పనిసరిగా ఆ ధనం దాచేటువంటి ఆ సొరుగు దగ్గర ధూపం చూపించి నమస్కారం చేయండి. లేక కస్తూరి అని చెప్పేసి అమ్ముతారు. ఆ కస్తూరి కాయ మీ యొక్క ధనం లేక నగలు దాచేటువంటి బీరువాలో ఉంచండి. మీరు శ్రీరామనవమి కళ్యాణానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన అక్షతలు కానీ, రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన అక్షతలు కానీ, గొప్ప గొప్ప దేదీప్యవంతమైనటువంటి ప్రభావంతో విరాజిల్లేటువంటి దివ్య క్షేత్ర సందర్శనం చేసినప్పుడు ఇచ్చినటువంటి అక్షతలు కానీ ఆ నగదు బీరువాలో చక్కగా అలా ఉంచండి. దానివల్ల ధనలక్ష్మి ఆగమనం, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేటువంటి తత్వం తగ్గిపోయి పొదుపుగా ధనలక్ష్మిని చాలా జాగరూకతతో చూసుకుంటూ దినదినాభివృద్ధి చెందేందుకు విశేషవంతమైనటువంటి రూపకల్పన చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టి అభ్యుదయం పండిన మాన్యంగా చేసుకునేటువంటి విధి విధానం ఆ గృహ యజమానికి వచ్చి తీరుతుంది. లక్ష్మీదేవి కూడాను ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి దుందు వినాద సుపూర్ణమయే అంటూ ఆ యొక్క ధనం దాచేటువంటి చోటున స్థిరత్వాన్ని కలిగి మీకు సర్వాభీష్టముల్ని కూడాను ప్రసాదిస్తుంది. గృహ వాస్తులో వాస్తు శాస్త్ర రీత్యా ఉత్తర కుబేర స్థానంలో మీరు ఏర్పరిచినటువంటి ఆ యొక్క నగదు పెట్టే అనే విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మీరు నిద్రించేటువంటి పడక దక్షిణం వైపు తలగడబెట్టి మీరు నిద్రపోతున్నప్పుడు ఈ బీరువాకి ఎదురుగా దక్షిణ గోడ మీద కళ్యాణకారకత్వం కలిగినటువంటి స్వస్తిక్ స్టిక్కర్ని తప్పనిసరిగా అతికించండి. ఇలా గనక ఉన్నట్లయితే మీరు నిద్ర నుంచి లేవగానే ఉత్తర దిశగా నడుస్తారు. ఎప్పుడైతే కుబేర స్థానం వైపు మీరు నడక సాగిస్తారో లక్ష్మీ ఆగమనం ఆ గృహంలోకి ప్రవేశించటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విశిష్ట లక్షణమే వాస్తు శాస్త్ర రీత్యా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవలసిన ముఖ్య విషయం. మీ ఇంట్లో గనక దక్షిణావృత శంఖం గనక ఉన్నట్లయితే ఆ శంఖాన్ని కుబేర స్థానమైనటువంటి ఆ బీరువా పైన తప్పనిసరిగా ఉంచండి. అన్యోన్యకరమైనటువంటి సాకారతత్వంలో మీ కుటుంబం యావత్తూ కూడాను సిరి సంపదలతో తులతూగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో సుఖశాంతులు విరాజిలింప చేసుకోవడానికి వాస్తు శాస్త్ర రీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. చింతలేని సంసారమే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందని కదా శాస్త్రం. అన్నీ ఉన్నప్పటికీ కూడా
సుఖశాంతులు గనక లేకపోయినట్లయితే ఆ జీవితం నిరర్ధకమని కదా మనకు శాస్త్రం. అందుచేత మీ గృహంలో అందరూ ఎల్లప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలి అంటే ఏ నెలలోనైనా సరే శుక్లపక్షంలో గురువారం నాడు మీరు తప్పనిసరిగా గంగాజలం అనేటువంటిది తప్పనిసరిగా ఉపయోగించాలి. అంటే గంగాజలముతో స్వస్తిక్ గుర్తును చక్కగా కడిగి శనగపప్పు, బెల్లం తప్పనిసరిగా ఆ గుర్తు పైన ఉంచి ఆ గుర్తును మీరు చూస్తూ నమస్కృతాంజలి ఘటించండి. ఆ శనగపప్పు బెల్లాన్ని ఒక చిన్న మూటలో చుట్టి పారుదల కలిగినటువంటి నీటిలో వదలండి. మీ ఇంట్లో ఆనందం వెల్లి విరుస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించేటువంటి యోగాసనాలు ఏమిటో తెలుసుకుందామా? మరి ద్విపాద విస్తృత పాదాసనం. జ్వర నివారణకు ద్విపాద విస్తృత పాదాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడి కాలును కుడివైపునకు, ఎడమ కాలును ఎడమవైపునకు ఉంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. శ్వాసను సాధారణ స్థాయిలోనే తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ చెందుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది.